నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ దాచాలంటే దాగదుగా రచించిన వారు గౌతమి సిహెచ్ గారు. అమ్మా, ఇప్పుడేమైంది? అంతలా బాధపడుతున్నావు? నాకేమీ కాలేదు కదా అంటూ తల్లిని ఓదారుస్తుంది హాస్పిటల్ మంచం మీద పడుకుని ఉన్న దివి. నువ్వలానే అంటావు. చూడు ఎలా తగిలాయో. అసలు అంత చూడకుండా ఎలా నడిపావు? స్కూటీలో వెళ్లేటప్పుడు ముందు వెనుక చూసుకోవాలని తెలీదా అంటూ కంట నుండి జారి చెంపలపై చేరిన కన్నీరు తుడుచుకుంటూ అంది యశోద. అయ్యో అమ్మా, నాకేమీ తెలియదు. ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి వెళ్లారు. మరేం పర్లేదు, ఇంకో 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చని కూడా చెప్పారు. నువ్వు అనవసరంగా బాధపడకు. అయినా నా మీద అంత ప్రేమ పెట్టుకుని ఎందుకమ్మా నటిస్తారు అంది కళ్ళ నిండా ఆనంద బాష్పాలు నింపుకొని. ఎవరే నటించేది? నువ్వంటే ఇష్టం లేదని మేమెప్పుడూ అనలేదే. చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తన సొంత నిర్ణయాలను తీసుకునే స్థాయికి ఎదిగిందని తెలుసుకోలేకపోయిన గుడ్డివాళ్లమని తెలిసేలా చేశావు. ఎప్పుడు మమ్మల్ని అడగకుండా ఏ నిర్ణయం తీసుకోదు మా బంగారం అని ఎంతో మురిసిపోయాడు పాపం మీ నాన్న. అందుకే తన కూతురు ఒక్కసారిగా అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు. అందుకే ఆ క్షణంలో మాకు నచ్చని పనిచేసి మమ్మల్ని బాధ పెట్టావు అన్న కోపం అంతే అంది కంటతడి పెట్టుకుంటూ. ఎలాగైతేనేం నా మీద కోపం తగ్గి నన్ను చూడడానికి వచ్చావు. నాకదే చాలు. నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా? ఈ యాక్సిడెంట్ ఏదో ఇంకా ముందే జరుగుంటే బాగుండేది అంది ఇంతకాలం కోల్పోయిన తల్లి ప్రేమను ఆస్వాదిస్తూ. చీచీ, ఏంటే ఆపసకనపు మాటలు? ఇంకెప్పుడు అలా అనకు అంటూ కూతురి నోటికి చేతిని అడ్డుపెట్టింది. మరి ఇంకేమనాలి? నా పెళ్ళై సంవత్సరం అవుతున్నా ఒక్కసారి కూడా నన్ను చూడ్డానికి రాలేదు. ఎన్ని రాత్రులు మీకోసం ఏడ్చానో. అంత తప్పు నేనేం చేశానమ్మా? ప్రేమించిన విషయం మీతో చెప్పి మీ అంగీకారంతో పెళ్లి చేసుకోవాలి అనుకోవడమేనా? ఈరోజు ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉంటే ఇక ఎప్పటికీ నన్ను కలిసేవారు కాదు కదా అంది కన్నీటిని కనురెప్పలతో కట్టడి చేస్తూ. అదంతా నువ్వు కావాలని కోరి తెచ్చుకున్నదే కదా. మా మీద అంత ప్రేమ ఉన్నదానివే అయితే ఇలా చేయవు. అయినా అవన్నీ ఇప్పుడెందుకులే. మీ నాన్నగారు ఇంటికి వచ్చే టైం అయింది. ఇక నేను వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. సమయానికి మందులు వేసుకో అంటూ పైకి లేచింది. ఎలాగో మీ అల్లుడు గారు వచ్చే టైం అయింది. ఇంకాసేపు ఉండి ఆయన్ని కూడా కలిసి వెళ్ళొచ్చుగా అమ్మా. ఏదో నీకు బాలేదని చూడ్డానికి వచ్చాను కదా అని జరిగినదంతా మరిచిపోయి క్షమిస్తాను అనుకోకు. అతన్ని మాత్రం క్షమించేది లేదు. అసలు దీనంతటికీ కారణం అతనే. అతననేవాడు నీ జీవితంలోకి రాకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు. మేమెంత చెప్పినా మా మాట వినకుండా అతన్ని ప్రేమించానని, అతను లేకపోతే ఉండలేనని చెప్పి మమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడేమో ఇలా అనుభవిస్తున్నావు అంది కూతురికి తగిలిన గాయాలను చూసి బాధపడుతూ. అమ్మా, ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి ఈ యాక్సిడెంట్కి ఏంటి సంబంధం? ఆయనంటే మీకు ఇష్టం లేకుంటే లేదని చెప్పు. అంతేగాని అనవసరంగా ఆయనెందుకు లాగుతావు ఇందులో అంది చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ. ఈ కోపానికేమీ తక్కువ లేదు. నేనేమీ కావాలని అనట్లేదు. అన్నీ తెలుసుకున్నాను కాబట్టే చెప్తున్నాను. మీ పెళ్ళైన కొన్ని రోజులకి ఇద్దరి జాతకాలు తీసుకెళ్లి పంతులకు చూపించాను. అబ్బాయి జాతకంలో ఏదో దోషం ఉందని, దాని మూలంగా పెళ్ళైన సంవత్సరంలోపే భార్యకి ప్రాణగండం ఉందన్నారు. ఆ మాట విన్న నాకు గుండె ఆగిపోయింది. ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎలాగైనా నిన్ను కాపాడుకోవాలనుకున్నాం. కానీ ఎలా? ఇదంతా చెబితే నువ్వు నమ్మవు సరికదా. మమ్మల్ని విడదీయడానికి మేము కావాలని చెప్తున్నాం అనుకుంటావు. అందుకే నీకేమీ చెప్పలేదు. కానీ జరగబోయే అనర్థాన్ని అయితే ఆపాలి. అందుకే మా తృప్తి కోసం కొన్ని పరిహారాలు చేయించాము. కానీ నీ భర్త ఏం చేశాడు? తన మూలంగా ఒక ఆడపిల్ల జీవితం బలి కాబోతుందని తెలిసి కూడా ఆ విషయాన్ని దాచి కేవలం తన సంతోషం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అలాంటి వాడిని ఎలా క్షమించగలం అంది స్వరం పెంచుతూ. ఇంకా చాలు ఆపమ్మా. నువ్వన్నట్లు ఆయనేమీ మోసగాడు కాదు. పైగా ఆయనకు అలాంటి దోషం ఉందని ఇప్పటి వరకు ఆయనకే తెలియదు అంది ఉక్రోషంగా. అంతలోనే నవ్వుతూ, ఎందుకంటే ఆ జాతకం ఎవరిదో ఆయనకు తెలియదు కాబట్టి అంది. ఏంటే నువ్వనేది? నాకేమీ అర్థం కావట్లేదు అడిగింది కూతురు వైపు ఆశ్చర్యంగా చూస్తూ. అవునమ్మా, నేను మీకిచ్చింది ఆయన అసలైన జాతకం కాదు. ఆయన నాకన్నా 1 సంవత్సరం చిన్నవాడు. అది తెలిస్తే మీరు మా పెళ్లికి ససేమీరా ఒప్పుకోరని ఆ క్షణంలో అలా అబద్ధం చెప్పాను. అయినా ఒప్పుకోలేదు సరికదా, మమ్మల్ని బయటకు పంపేశారు. ఆ తరువాత నిజం చెప్పాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు చెప్పమ్మా, నాకు ఇలా జరగడానికి కారణం ఆయనే అంటావా అంది బాధగా. దివి చెప్పిన మాటలకి ఎలా స్పందించాలో అర్థం కాక అయోమయంగా నిలబడిపోయింది యశోద. అంతలోనే అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి స్తబ్దుగా ఉండిపోయారు ఇద్దరూ. నాన్నా, మీరా అంటూ ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో దివి కళ్ళు విప్పారాయి. అంతలోనే తండ్రి వెనకే లోపలికి వస్తున్న భర్త కళ్ళలోని ఆనందాన్ని చూసి విషయం గ్రహించిన దివి కంటి కోసాన కన్నీటి బిందువు తలుక్కున మెరిసింది.
కాళ్ళు కందకుండా పెంచుకున్న కూతురిని అలాంటి స్థితిలో చూసిన రామారావు కళ్ళు దుఃఖంతో నిండాయి. ఒక్క అంగంలో కూతురిని చేరి లాలనగా తలని స్పర్శించాడు. తండ్రి స్పర్శ తగలగానే చిన్నపిల్లలా మారి తండ్రి భుజం మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది దివి. ఇన్ని రోజులు తన గుండెల్లో గూడు కట్టుకున్న బాధ కరిగి కన్నీరే ప్రవహించింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.